ఒక చిన్న 6 లిటిల్ మోమోస్‌కి మనం రూ. 200 పెట్టడం వర్త్ అంటారా? మీరే చెప్పండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు హస్త హాస్ని టాక్స్. ఈరోజొచ్చేసరికి మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కైతే వచ్చేసాము. మన సత్తెనపల్లిలోనే న్యూ సిటీ ఒక న్యూ బ్రాంచ్ పెట్టారనమాట. సో, అక్కడైతే ఫుడ్ చాలా బావుంది అని బయట టాక్ అయితే వచ్చింది. ఇంకా యాంబియన్స్ అంతా చాలా బావుంది. అందుకని చెప్పి వెళ్ళాము. వెళ్ళగానే ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొనెళ్లి కూర్చున్నాము. ఇంకా తర్వాత మెనూ చూసేసి ఏం కావాలా అని చెప్పైతే ఆర్డర్ ఇచ్చాము. నేనైతే చికెన్ ఫ్రైడ్ మోమోస్ అయితే ఇచ్చాను. నాకెందుకో టేస్ట్ బావుంది గానీ అంత వర్త్ అనయితే అనిపించలేదు. ఇంకా మన పెద్దక్కొచ్చేసరికి చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చింది. చెప్పాలంటే వే ఆఫ్ రిసీవింగ్ గూడా నాకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు చాలా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా బర్గర్ విషయానికొచ్చేస్తే ఇలాంటోళ్ళకి బర్గర్ ఎందుకో అర్థం కాదు ఫ్రెండ్స్ అసలు. మొత్తం దాంట్లో ఉన్నదంతా తీసేసి ఓన్లీ చికెన్ అండ్ బన్ తినింది. ఇంకా ఈ మాత్రం దానికి ఇంకా బర్గర్ ఎందుకో గూడా అర్థం గాదు. అబ్బాయేమో ఒక చికెన్ క్లబ్ శాండ్‌విచ్ అయితే ఆర్డర్ చేశాడు. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. నేనైతే ఒక బ్లూ కరాగో మొజిటోస్ అయితే ఆర్డర్ చేశాను. సో, ఇంకా ఆ లిక్విడ్ వచ్చేసరికి వాళ్ళు కిందిచ్చారనమాట. మనమే కొంచెం తిప్పుకోవాలంట. కొంచెం సేపు మా తమ్ముడైతే తిప్పిచ్చాడు. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా అక్క ఒక కిట్ క్యాట్ మిల్క్ షేక్ అయితే తీసుకుంది. మా తమ్ముడు డైట్ మెయింటైన్ చేస్తున్నాడనమాట. అందుకనే ఒక బీట్రూట్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. అయినా బీట్రూట్ జ్యూస్ ఎలా తాగుతారో ఏమో గైస్. మనకంటే అసలు నచ్చవనుకోండి. కానీ హెల్త్‌కి చాలా మంచిది. ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా చికెన్ రోల్స్ కూడా ఉన్నాయంట. ఈసారి వచ్చినప్పుడు ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. అయినా గ్రాండ్ ఓపెనింగ్ జరిగినప్పుడైతే మనం రాలేదనమాట. కొంచెం ఓపెన్ అయ్యి జనం అందరూ వచ్చాకైతే మనం వచ్చాము. ఇంకా కొంచెం సేపు అలా మొత్తం తిరిగేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నాకొచ్చేసరికి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నేనైతే కొంచెం సేపు చదువుకున్నాను. ఈ వీడియోకి ఇంతే గైస్. సబ్స్క్రైబ్.